నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. సార్, ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కాబోతోంది. అమరావతిని రాజధానిగా తీర్మానిస్తూ ఒక సమావేశం. ఏం చెప్తారు? నెక్స్ట్ పార్లమెంట్కి పంపించే అవకాశం ఉంది. పనిపాటు ఏం లేకపోతే 4 పిల్లులు తెచ్చి తల కొరుక్కోమనండి అక్కడ కూర్చొని. అసలు నాకు అర్థం కాదు. 2014-19 మధ్యలో అమరావతి రాజధాని నుంచి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారని అప్పుడు ఒక పకోడీ కబురు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం రాగానే మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తారా? గత గవర్నమెంట్లో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవిస్తూ 3 రాజధానుల బిల్లు విరమించిన తర్వాత మీకు ఇప్పటిదాకా దాన్ని శాశ్వత రాజధానిని ఢిల్లీ నుంచి గజెట్ చేయడానికి, మన పార్లమెంట్ సెషన్లో బిల్లు పెట్టడానికి ఉల్లొంగక చేతకట్లే. ఈ రెండిట్లో ఒకటి కావాలి. అంటే ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు, వీళ్ళ చేతిలో ఏం లేదు. ఆడేమన్నా అంటాడు బీజేపీ వాడు. ఎందుకు? ఆడిష్టం. ఆడు చెప్పిన పని విన్నారా? బీజేపీ వాడు చెప్పిన పని ఏమైనా చేశారు వీళ్ళు? నారాయణ గారికి ఇష్టం కాబట్టి అమరావతి రాజధాని కట్టారు. నారాయణ గారిని తెచ్చుకోమన్నాడు గజెట్ చేతనైతే. నాకు అర్థం కాదు. మళ్ళీ అన్నమాట కృష్ణా కమిటీని వేశారు. విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్ణయించమన్నారు. మొదటిసారి 1500 కోట్లు ఇచ్చారు వాళ్ళు. దేనికి తగలబెట్టారు? అవన్నీ కట్టేసేట టెంపరీ బిల్డింగ్స్. ఆడేమో అక్కడ పార్లమెంట్ హౌస్ ఏమో 900 కోట్లు కట్టుకున్నాడు. ఇక్కడేమో తెలంగాణ సచివాలయం వీళ్ళు మనం కట్టుకుంది 450 నుంచి 500 కోట్లు అయింది. అది వీళ్ళేమోట ఏటి కట్టినా టెంపరీ. ముప్పటికే అడ్వాన్స్ ట్యాక్స్లు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమో డెక్ బిల్డింగ్ కట్టాడు 57 కోట్లకి. వీళ్ళు సిఆర్డీ బిల్డింగ్ 297 కోట్లు తగలబెట్టారు దానికి. ఏంటమ్మా ఇది? అడిగిన వాళ్ళు లేడు, అకౌంటబిలిటీ లేదంటే నీకునే కాదు. ఆ కాగి రిపోర్ట్లు పెట్టుకుని వాళ్ళు ఢిల్లీలో దొల్లగొట్టి దోపం వేస్తున్నట్టుగా ఉన్నారు. అంచిత మీ అందరం ఒకే 124 మంది కాబట్టి కట్టు మీద ఉన్నాం, అమరావతి రాజధానిని డిసైడ్ చేసుకుని పంపించినంత మాత్రం ఆడ ఒప్పుకోరు కదా. వీళ్ళు శంకుస్థాపన, మళ్ళీ పునర్శంకుస్థాపన, స్వాహ, మళ్ళీ డబ్బులు ఎత్తేసుకొని ఈసారి మళ్ళీ కూర్చొని క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయం మొదట ఎందుకు చేయరు? 2 సంవత్సరాల తర్వాత క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బడ్జెట్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూర్చొని అసెంబ్లీ తీర్మానం చేస్తారు క్యాబినెట్ నిర్ణయం. మరి గతంలో చేసిన క్యాబినెట్ నిర్ణయం మరి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు. సార్, అధికారంలో ఉన్నది వాళ్ళే. దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పుడు అధికారం గురించి మాట్లాడటమా? 14 నుంచి 19 దాకా ఉన్న అధికారం మాట్లాడు. అమరావతి రాజధానిలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ఒప్పుకున్నారు కదా. అవును, ఒప్పుకున్న తర్వాత కదా అమరావతి రాజధాని చెప్పిన తర్వాత మళ్ళీ కేబినెట్ సమావేశం 28వ తారీఖు నాడు. అంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయి ఏం మారిపోయి? అదే అడుగుతున్నాను. జనాలు వెర్రివేదం చేసి వాళ్ళ కోతాట్లు ఆడొద్దని చెప్పు. జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక మాట, ఏది 3 రాజధానులు బిల్లు పెట్టాడు, మండలిలో వీగిపోయింది. తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గత తీర్మానం ఏదైతే ఉందో దాన్ని గౌరవించబడింది. అంటే అమరావతి రాజధాని గౌరవించబడినప్పుడు అదే కదా 3 రాజధానుల బిల్లు గౌరవ న్యాయస్థానం పరంగా విరమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మళ్ళీ ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే కాదు, ఇది మళ్ళీ సేమ్ అదే. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారో దిక్కు దివానం లేదు. వీళ్ళు వచ్చినా ఇంకా తాత్సారం చేయడానికి బీజేపీ కూడా రెడీగా ఉన్నారని అర్థం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. శాశ్వత రాజధాని అమరావతిని డిక్లేర్ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇదే అసెంబ్లీ తీర్మానాలు గతంలో ఉన్నాయి కదా. అసెంబ్లీ తీర్మానం ఉంది, క్యాబినెట్ నిర్ణయం ఉంది. అవన్నీ తీసి ఎక్కడ పకోడీ పొట్టలు కట్టి రేటు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు? అదే అడుగుతాం. మళ్ళీ దేనికి అడుగుతున్నారు మీరు? రాజకీయ ప్రయోజనాలు ఏం ఆశిస్తున్నారు? స్వార్థ ప్రయోజనాలు. నారాయణ మాట నెగ్గించడానికి మళ్ళీ అదే ఆర్థపల్లం పెట్టి పంపిస్తారు. మొన్న పార్లమెంట్ సమావేశంలో ఏం చేశారు? బిల్లు పెట్టడం రాదా అని మొహం మీద ఇసిరి కొట్టారు. బిల్లు ఎలా పెట్టాలో చెప్పండి, దాని క్యాబినెట్ నిర్ణయం ఎందుకు? ఈసారి కూడా వెనక్కి వచ్చేస్తుంది అంటారా? డౌటే లేదు. వీళ్ళు తెలివితేటలు తక్కువ దానికి అది గ్యారంటీకి అదే జరుగుతుంది. అట్లయితే ప్రజల్లో చులకన అయిపోతున్నాం అనే భయం లేదా? వాళ్ళకేం భయం ఉందమ్మా? వాళ్ళకేం భయం ఉంది? వాళ్ళకి భయం ఉంటే ఏడవరు. అదే నాకు అర్థం కాదు. 2014 నుంచి 19 దాకా తీర్మానం చేసిన తర్వాత అసెంబ్లీ వచ్చాక ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అదే కదా పంచాయతీ 30,000 ఎకరాలు ప్రభుత్వ పరంగా ఉండాలంటారు ఆయన. వీళ్ళు అమరావతిలో ఉచితంగా మాకు ల్యాండ్ వచ్చింది కాబట్టి అని పెట్టారు కదా. సో బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మాట నెగ్గిందా? కేంద్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు చీల్చి చెండాడి మన రాష్ట్రాలు 2 విభజించారు. రాజధాని 10 ఏళ్ళు ఇక్కడే ఆడమన్నారు. ఏడిచారు ఇక్కడ 10 ఏళ్ళలో వాళ్ళ అమరావతి రాజధాని వాళ్ళేం చెప్పలే. కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే కృష్ణా కమిటీ డిసైడ్ చేసింది. దాని కాదని వీళ్ళు సొంత పెత్తనాలు, నారాయణ సొంత పెత్తనాలు పెడితే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది మోసం చేయడానికే. ఇది మనం ఇలా మాట్లాడితే అమరావతి ద్రోహి కేఎస్ ప్రసాద్ మనమే ట్రోలింగ్లు ఉంటాయి కిందన. అంటే ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికి ఇవ్వాలంటే ఎవడు? వీళ్ళే. ఇదే చంద్రబాబు. ఆ పార్టీ ఇటు మధ్యలో ఏ పార్టీ వచ్చింది? ఈ మధ్యలో
ఇటు టీడీపీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. బీజేపీ కూడా ప్రజలు ఆడిస్తున్నాడు, కదా, ప్రజలు వీళ్ళు కదా విరివంగలో ఇబ్బంది ఆడుతున్నారు పడి. గేమ్. వాళ్ళకి కావాల్సింది తెస్తారు. మరి అంటే దీనికి ఒక కన్క్లూజన్ రాదంటారా ఎప్పటికీ? ఇప్పటికీ రాదు. అది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉందమ్మా. శాశ్వతంగా అమరావతి రాజధాని వాళ్ళు డిక్లేర్ చేయాలి. దానికి వీళ్ళు ప్రజలు పెట్టాలి. మళ్ళీ క్యాబినెట్లో మళ్ళీ జీడిపప్పులు తిని, క్యాబేజీ పకోడీలు తిని, ఒకటికేమో జీడిపప్పు చెక్కీలు అంటే ఇష్టం, స్వీట్లు కేజీలు తింటాడు, తిని తీర్మానం చేస్తారు. చూసారా మీ అందరూ ఏకగ్రీవంగా. అలా అక్కడ అమరావతిలో ఉన్న రైతులందరూ కంటి తురుపు చర్యలు అలా మా బాలకోట ఇలాంటి వచ్చి చెల్లరైపోతుంటారు మా మీద. చూసారా క్యాబినెట్ నిర్ణయం. మరి ముందు క్యాబినెట్ ఏమైందిరా నాన్న అడిగితే సమాధానం చెప్పడం మాకు. మరి ఏది ఏమైనా అమరావతి ప్రజలు అవన్నీ నాకు వద్దమ్మా. 3 టర్ములు ఇప్పటికి. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మూడోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కదా. మొదటిసారి వచ్చి చెమ్ము నీళ్లు మట్టించిపోయాడు కదా, ఈసారి వచ్చి మళ్ళీ పునఃశంకుస్థాపన అని మళ్ళీ పోయాడు కదా. మరి ఎందుకు ఇవ్వడు రాజధాని? ఇవ్వాల్సిందేవాడు నేనా నువ్వా? అసలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, మీరేం చెప్తారో అంటాను నేను. ఎన్నిసార్లు చెప్తారు? అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించట్లేదు. మనం వేరే వల్ల ఎన్నిసార్లు క్యాబినెట్ పకోడీలు పెట్టి పకోడీలు తిని ఒకసారి, క్యాబినెట్లో అయిపోయిన తర్వాత అసెంబ్లీలోకి ఒకసారి, చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ టైప్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవన్నిటిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కూటమిలో భాగంగా ఉండి కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అని. ఓరి దేవుడు, కూటమి వాళ్ళకాడు పక్కన పెట్టు. ముందు గౌరవం న్యాయస్థానం రిట్ ఆఫ్ మేడమస్ తీర్పు ఇచ్చింది. ఎందులో పడి తెచ్చారు అందరూ? అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టేగా. డైరెక్ట్గానే మోసం చేస్తారు అమరావతి రైతుల్ని. ఓ పక్క వాళ్ళకి కావాల్సిన ల్యాండ్లు ఇవ్వక, సిఆర్డిఏలో వాళ్ళని చేత్కారాలు చేసుకుంటూ, రామారావు గారు లాంటి వ్యక్తులు చనిపోయినా సరే చలనం లేని ఈ ప్రభుత్వం. అందుకే కదా సిఆర్డీఏ మీటింగ్ కి నారాయణ గారు ఉన్నప్పుడే రైతులు వెనుదిరిగి వెళ్ళిపోయారు, బుద్ధి చెప్పారు కదా. ఇది చాలా నీకు కోట శ్రీనివాసరావు గారు మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి పోతే సరిపోయినట్టుగా ఉంది. నీకు సరిపోతారని చెప్పట్లేదు సార్. ఎంట్లో పెట్టారా? రైతులు అర్థం ఎంట్లో పెట్టారా చెప్పు. ఇంతకు ముందులాగా రైతులు లేరు, వాళ్ళకి అర్థమైంది, అర్థం చేసి అర్థమైంది. 34,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి ఏటి అర్థం అవ్వాలి? లేదు పక్కన కృష్ణానదిలోకి ఎంతమంది చెప్తున్నారు? మళ్ళీ 2వ విడత సమీకరణ అంటూ 2వ విడత 3వ విడత కూడా తీసుకుంటారు. వెర్రి వెంగళాల్లో ఉంటే రెడీ అని చెప్తున్నారు కదా వాళ్ళు. రెడీగానే ఉంటారు. అప్పనంగా దోచుకోవడానికి రెడీగా ఉంటారు. ఇవ్వడానికి రైతులు రెడీగా ఉన్నారా? ఇవ్వడానికి రైతులు రెడీగా ఉన్నారా? ఇవ్వకపోతే లాక్కుంటారు. ఏమైనా చేయగలరా? ఇవ్వకపోతే లాక్కుంటారు. ఏమైనా చేయగలరా? ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, ఏం చేయగలుగుతున్నారా? రామారావు గారు లాంటి వ్యక్తి చచ్చిపోయాడు అక్కడ, గుండె ఆగిపోయి. వయసు ఇచ్చా గుండె పోటీ వచ్చి చచ్చిపోయాడు. ఇవేనండి మీకు బాగుంటాయి. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి సార్. బాధ పెడుతుంది వాడు. బాధాకరమైన పరిస్థితులు కాదు, బాధ పెడుతుంది ఎవరు? వీళ్ళే. ఇది చెప్పండి ప్రజలకి. అండ్ మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి గారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న బెల్ట్ షాపులకు సంబంధించి. తన నియోజకవర్గ పరిధిలో అవన్నీ డబ్బుల్లో వాటాలు సరిగ్గా ఇవ్వకపోతే ఇమీడియట్గా బాధ వచ్చి వాళ్ళిద్దరూ లోకేష్కి సంబంధించిన వ్యక్తులే, నేను కొలికిపూడి అంచేత అనవసరంగా జుట్లు పంచాయతీ మనకు పెట్టద్దని చెప్పు. అంటే మీరు అన్నట్టుగా అంటే నా క్వశ్చన్ అది ఉంది. వీళ్ళందరూ సన్నిహితంగా ఉండే వ్యక్తులే, మంచి అండర్స్టాండింగ్స్. చిన్ని గారు లోకేష్ గారికి తెలియకుండా కొన్ని కోతి పనులు చేస్తున్నట్టుకున్నాడమ్మా. దానికి స్పెషల్ డెప్యుటేషన్ మీద ఉన్న కొలికిపూడి గారు ఎప్పటికప్పుడు ఏలెత్తి చూపిస్తే కరెక్ట్గా పాసిఫై అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద ఏ చర్యలు ఉండవు, ఊరికే మనకి టైం వేస్ట్ ఇక్కడ. కానీ ఆయన బహిరంగంగానే మాట్లాడతారు, ఏడు చేస్తారు, బహిరంగ మాట్లాడేస్తారు. ఏడు చేస్తారు. అధికారంలో ఉన్నది వాళ్ళే. తన నియోజకవర్గంలోనే ఆ మద్యం బాటిల్ 20 నుంచి 30 రూపాయల వరకు ఎక్స్ట్రా వేసుకుంటున్నారు. అదే క్వార్టర్ అయితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటున్నారు. ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్ప. ఇంకో మాట చెప్పమని, ఇదైతే కాదు కానీ కథ ఉంటే కొత్త చెప్పమని. సో ఏం చెప్తారు? ఏమీ లేదు అందులో, ఊరికి నీకు నాకు టైం వేస్ట్ దాని గురించి చర్చించి. చర్యలు ఉండవు. డిసిప్లినరీ కమిటీ కూర్చుని ముసలి వాళ్ళందరూ జేబులో చెగోడీలు వేసుకుని పిసుక్కోవడమే. ఎందుకంటే నాలా కనీసం ఇలా పళ్ళు కూడా కొరకలేరు కాబట్టి కాలక్షేపం చేసుకుని తిరగమని. అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళే అగైనెస్ట్ అందుకే అంటున్నా, వాళ్ళే అగైనెస్ట్ గా వాయిస్ వినిపిస్తున్నారు కదా. అంతే. ఎక్సెస్ డబ్బులు ఎవరికో పేమెంట్ ఉండాలి. ఆ పేమెంట్ అందకపోతే ఏముంది? స్పెషల్ డెప్యుటేషన్ మీద కొలికిపూడి గారు వస్తారు, మాట్లాడతారు. కానీ అట్లా మాట్లాడితే మరి మాట్లాడితే ఏమవుతుందని అడుగుతుంటే మళ్ళీ అదే గుచ్చి ప్రశ్నిస్తే ఏమవుతుందని చెప్తున్నా. ఏవి కాలదానికి ఎందుకు మాట్లాడడం అంటున్నాను. అంతే. నేను లేస్తే మనిషిని కాదు, సినిమా అది. ఇద్దరు లెగరు. ఓకే సార్, పోనీ నిజంగానే మద్యం అమ్మకాలకి సంబంధించి ఫ్రాడ్ జరుగుతుందంటారా? నేను ఇక డౌటా? బెల్ట్ షాపులు పెట్టారు, డిమార్ట్ వాళ్ళు ఎన్ని పెట్టాడో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఇంటికో పథకం పెట్టుకుని తిరుగుతున్నారు అక్కడ.
నేనెందుకు ఆయనే చెప్తాడు కదా, పక్కన కొలికిపూడి గారు చెప్తాడు. మరి చెప్తుండే మళ్ళీ నన్ను వీరతిలకం దిద్ది అవునా నిజమా అని నేను ఆశ్చర్యపడి ఇలా ప్రశ్న ఎందుకు? అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కాడ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఉంటే ఈ కూటమోడు ఎవరు రూల్స్ పాటించట్లే, వాళ్ళు ఓన్లీ ప్రవచనాలు చెప్పినట్టు చెప్తారు మనకంతే. కాదు సార్, ఇంకొక 2-3 టర్మ్లన్నా మేమే అంటున్నారు వాళ్ళు. ఓ పక్క నుంచి వాళ్ళకే పడట్లేదు, వాళ్ళే జుట్లు పిల్లి గుడ్డిదైతేనట ఎలాగ తోక చూపించిందో అని సామెత ఉంది. అలాగా 10 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు వాళ్ళే ఉంటామని చెప్పమను. ప్రజలు గుడ్డి వాళ్ళు అయినప్పుడు అలాగే మాట్లాడతారు. ఓకే, ఈ వెర్షన్ కాసేపు పక్కన పెడదాం. మరో పక్క తాడేపల్లికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలు. మమ్మల్ని ఎవరు ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి చిన్నవి కూడా మా పనులు జరగట్లేదు, ఇలా అయితే కష్టమే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి అప్పుడు 5 కోట్లు వస్తున్నాయి నాకని మొన్న ఇంటర్వ్యూలో చెప్పావు కదా, ఇదే బొలిశెట్టి గారు 5 కోట్లు వస్తున్నాయని చెప్పాడా లేదా? ఇంటర్వ్యూ ఉన్నావా? నీలాంటి జర్నలిస్టే ప్రాణాలు తెగించి అడిగితే 5 కోట్లు సంపాదిస్తున్నాను ఏమి కాకుండా రిజిస్ట్రేషన్ లేఅవుట్ వేసినా రిజిస్ట్రేషన్ వేసినా మా డబ్బులు మాకు గట్టని చెప్పాడు. ఏం చేస్తారంటే చారిటీ సేవా తత్పరత చాటుకుంటామని కూడా చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్లు అవన్నీ అంటే బాబు మిమ్మల్ని వాడుకోవడానికి మిమ్మల్ని తాకట్టు పెట్టేశాడు. జస్ట్ లైక్ చూడు ధర్మరాజు పత్తాలాడి చూడు ఆఖరికి భార్య పిల్లల్ని తాకట్టు పెట్టేశాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని దించాలన్న తాపత్రయంలో పవన్ కళ్యాణ్ గారు కూటమి చేతులు కలిపి జనసేనకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ పాండవుల్ని వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్. అంచేది వీళ్ళు ఏటి మాట అన్నా తూచే. మరోపక్క బొలిశెట్టి సత్యనారాయణ గారు వదిలేశారు, మీరే నన్ను తీసిపాడేయండి, నా వల్ల కాదు ఇది అనేసారు ఆయన. అంతే ఆయన శివశంకర్ గారు ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ కోసం తాపత్రయపడుతున్న వాళ్ళు, ఒరిజినల్గా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న అధికార ప్రతినిధులు వాళ్ళు కూడా ఎక్కడ ఎవరిని మాట్లాడొద్దని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు వాళ్ళందరినీ. ఎవరో తలతోకలేని వాళ్ళు వచ్చి టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కాదు కదా పార్టీ నియమావళి, పార్టీ ముందుకెళ్ళడం ఇలాంటి ప్రాతిపదికలు ఏమైనా వాళ్ళ దగ్గర కన్స్ట్రక్టివ్గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా కాపార్టీ నియమావళికి బదులే అందరూ పనిచేస్తారు. అంటే మొదటి నుంచి నియమావళి తీసుకెళ్లి తెలుగుదేశానికి స్లేవ్ డైనెస్టీ చేయాలంటే ఎక్కడవుతుంది వాళ్ళతో? ఎంత కాదన్నా కొంతమందికి ఆత్మాభిమానం ఉంటుంది. మొదటి నుంచి ఉన్న నాయకులు సీనియర్స్ వాళ్ళే బయటకు వచ్చేస్తే వాళ్ళకి కావాల్సింది అదే. ఇప్పుడు ప్రజారాజ్యాన్ని డైరెక్ట్గా చిరంజీవి గారు ఒక్కడే వెళ్ళి కల్పించి వచ్చేసాడు. ఎవరికైనా చెప్పాడా? ఏ ఎమ్మెల్యేకి చెప్పలే, ఏ ఊడికి చెప్పలే, అయిపోయింది కదా. ఇది ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. డైరెక్ట్ చేసి దొరికిపోతారు కదా. అదే అన్న చేసిన పని తమ్ముడు చేసాడని ఛానల్లో చేస్తే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను, చంద్రబాబు గారు జయ్యాన్ని దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకి కావాల్సింది అదే. అంటే కావాలని ఇవన్నీ చేస్తాను మళ్ళీ కావాలంటావు, మళ్ళీ డౌటా అంటారు మీరు నన్ను. మళ్ళీ కావాలంటావు పెట్టి ఎవడైనా తల తోకున్నాడు ఎవడైనా చేసి పని ఇదేనా? కాదు సార్, అధికార ప్రతినిధులు పార్టీ గలవినిపించొద్దు. అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని కొల్లబొడి చేస్తున్నా దెబ్బలు తినండి, నేను గాంధీ గారు శిష్యుని ఈ గోప కొట్టించుకోండి అంటే వాళ్ళు ఎందుకు తింటారు? అంటే ఇది ఇప్పుడే జరుగుతున్న విషయం కూడా కాదు. చాలా సందర్భాలలో జనసేన నేతలు కావచ్చు, జనసేనకు సంబంధించిన రాష్ట్రం మొత్తం జనసేన వాళ్ళందరికీ తెలుగుదేశం వాళ్ళు దొల్లగొట్టి దోపం వేస్తున్నారు, చితగ్గొట్టేస్తున్నారు. అయినా సరే ఎవరికి నోట్లో గొడ్ల కుక్క కొంచెం వస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి పవన్ కళ్యాణ్ దగ్గరకు నెక్స్ట్ ఆయన కింద ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పుకుందామన్నా ఇది నాదులు లేడు. అంటే మరో 15 ఏళ్ళు మేమే ఇంకో 15 ఏళ్ళు ఇలాగే దెబ్బలు తినాలి. నేనైతే ఇక్కడే పత్తాల్లో ఓడిపోయాను చంద్రబాబు నాయుడు గారితో అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎమ్మెల్యేలు ఊరుకుంటారేమో కానీ జన సైనికులు ఊరుకోపోతే ఉరెట్టుకుంటారు అంతే. ఏడు చేస్తారు జన సైనికులు. వాళ్ళు తిరగబడితే పరిస్థితి ఎవడమే తిరగబడతారు? పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఏడు చెప్తుండే అది కూడా వినలేదా? నచ్చితే ఉండండి లేదా పొండి అని చెప్తున్నాడు. నువ్వేం ఫాలో అవ్వమ్మా? అలా కాదు సార్, పార్టీకి సంబంధించి ఆయన అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయనకే లేని బాధ నీకెందుకు నాకెందుకు అంటాను. నచ్చితే ఉండండి లేకపోతే పొండి, నేనేమైనా మిమ్మల్ని రమ్మన్నానో అడుగుతుండాలని పోతారు. ఇప్పుడు ఒక్కొక్క రకం చేద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీని 2 నిమిషాలు పక్కన పెడితే ఇండివిజువల్గా పోటీ చేస్తే నెగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అది వాళ్ళకి కూడా తెలుసు. దమ్మిడికి పనికిరారు వాళ్ళు. ఈ సంగతి ఇంకా పవన్ కళ్యాణ్ ఏదో డేకురుకొని ఇళ్ళను వాళ్ళ వరమలాటాడు కడుపు కొట్టు. కానీ ఆ బీజేపీ వాడు అయితే నేను ఇలా పళ్ళు కోరికి మరీ చెప్తాను, ఇంకోసారి దమ్ముంటే రండి ఆంధ్రప్రదేశ్లో నిలబండి ఎక్కడైనా చూద్దామని. సగం 90% పారాచూట్ బ్యాచ్గాలు ఆ తెలుగుదేశం నుంచి తని తగిలిసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లేటోళ్ళు. మిగిలిన వాళ్ళు తెలుగుదేశం స్వయం ప్రతిపత్తుల కామినేని లేటోడు గెలిచినాడు. 0.85 వాళ్ళకి ఆ పనికిమాల కొన్న ఓటు బ్యాంకు ఎవరికీ ఉపయోగం లేదు వాళ్ళ వలన.
ఇంట్లో వాళ్ళు కూడా పళ్ళు కొరుక్కునే తిరుగుతారు వాళ్ళ మీద. సార్ ఇందులో ఇంకొక మనం డీప్గా మాట్లాడితే ఎవరైతే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇదేమన్నా వైనిస్టీన్లో కనిపెట్టేవేటి? కాదు సార్, 13 మంది మేము టికెట్లు ఇవ్వలేకపోతే మనోడు ఖాళీగా ఉన్నాడు, టికెట్లు ఇస్తాడు, వెళ్ళి అక్కడికి వెళ్తే నిలబడండి అని చెప్పి పంపించాను. అదే అంటున్నా. అందువల్ల నాకు రాజకీయాలు తెలియవు, డబ్బులు తేడం ఎలాగో తెలీదు, అంత దైవంశ సంభూతుడైన చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వినబట్టలేదా? అందువల్లే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోతున్నారా? అసలు ఏడు మాట్లాడగల, ఏడు తెలిసి చచ్చిన మాట్లాడతాడు. నువ్వు ఒకదాని మరి ఇలా అయితే ఇంకో 15 ఏళ్ళు ఎలా కాపురం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇంట్లో నేను ఎవరో, నువ్వు ఉదాహరణకి మీ ఊర్లో పాలేరు కొడుకుంటాడు, చదువుకుంటున్నావు కదరా బాబు, నువ్వు చదువుకున్న తర్వాత హైదరాబాద్ రా, నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తాను అన్నావు అనుకో. వాళ్ళ నాన్న ఏడు చెప్పాడో తెలియదు, నువ్వేటి చెప్పేవాడికి అర్థమైందో తెలియదు. ఆ డిగ్రీ చదువుకుని నీ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు మా నాన్న పంపించి నీ ఇంట్లో బొచ్చులు కడుగుతాను, నీ ఇంట్లో బట్టలు ఉతుకుతాను, నీ ఇంట్లో గుడ్డపెట్టి తుడుస్తానని ఈ పనికే సెట్ అయ్యాడు అనుకో, నువ్వేటి చేస్తావు? కదరా నువ్వు డిగ్రీ చదివావు కదా, నీకే ట్రై పని అని నువ్వు చెప్పవు, ఎందుకంటే నీకు ఇష్టమే. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, పాలేరు కొడుకు దొరికాడు కదా అని. అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి. ఏం నా దగ్గర పంచర్ పడి ఉంటాడు అంటాడు, స్వయం ప్రతిపత్తి లేదంటాడు, నేను పూజకు పనికిరానని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, ఇంకెందుకు? పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా ఉందంటే, సంపెంగ పువ్వు తెలుసు కదా, అది పూజకు పనికిరాదు కానీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. గోవాల నుంచి మనకి అబ్బా సంపెంగ పువ్వు అంటాం, అదే రాజకీయం చేస్తాడు ఆయన. వచ్చే ఎన్నికలే వీళ్ళు మనగలుగుతారా? తెలుగుదేశం దయతలిస్తే బతికి బట్ట కడతారు, ఏదో 4-5 ఉనికించి చాటుకోవడానికి. తెలుగుదేశం కనికరించలేదనుకో. పార్టీలో ఎమ్మడలేకపోతున్నారు కొంతమంది నేతలు, మరి కొంతమంది ఏమో ఏం లేదు, పార్టీలో ఇమ్మడగలము అని వచ్చారు, ఇమ్మండి ఇవ్వకుండా చేస్తుందే పవన్ కళ్యాణ్ అనే విషయం గ్రహిస్తున్నారు. అలా అయితే మరి రాబోయే ఎన్నికల్లో గట్టి దెబ్బ పడుతుంది కదా అంటున్నా. ఎవరికి కావాలి? నువ్వు ఇది తెలుగుదేశం అని అడిగితే మీకు దెబ్బ పడుతుంది కదా అంటే వాళ్ళే చెప్పరు సంబంధం. మేము పెరుగానంలో పచ్చడి నంచుకుందాం నిశ్చయించుకున్నాం అన్నప్పుడు నచ్చుకుంటున్నారు వాళ్ళు. నంచుకొని తింటుంటే నువ్వు గాబరా పడితే ఎట్లా? ఆయన చెప్తున్నాడు నేను రాజకీయాలు చేయలేను, పెట్టుబడులు తేలేను, నేను రాజకీయానికి పనికిరాను, నేను స్టేట్మెంట్ చూడలేదైంది. సభలో నిలబడి మాట్లాడాడు కదా, సభకు నమస్కారం అని. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారా? మరి ఎప్పటి నుంచో చేతకాని కళ్యాణ్ గారు ముక్కు సూటిగా ఎటువంటి ఇబ్బంది నువ్వు లేకుండా దిక్కుమాల ఎలివేషన్లు ఇవ్వకు, గట్టిగా ఎవరో చెప్తున్నారు. పకొడిగలకి ఇచ్చిన ఎలివేషన్లు ఇచ్చుకో. ముక్కు సూటిగా చెప్తున్నాడు, నా చేతకాని ససవుతానని ముక్కు సూటిగా చెప్పడం ఏంటి? నాకు చేత కాదు నేను ససవనని చెప్తున్నాడు ఎవడన్నా, అది ముక్కు సూటి అన్నం అవుతుందా? అంటే ఆయన నిజాన్ని అయితే ఆయన ఒప్పుకుంటున్నారు కదా, మళ్ళీ అదే అంటావా? మరి దానికి రాజకీయాలు ఎందుకు? ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎలివేషన్లు దేనికే? అంజయ్ గారు లాటానే నేను నాకేంటి చేత కాదని ఏ రోజు చెప్పలేదు అయినా. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఈసారి ఏదో 124 కట్టబెట్టుకొని చచ్చారు కాబట్టి సావండి, నెక్స్ట్ టైం కూడా ఇంగిత జ్ఞానాలు వాడండి ఎలక్షన్ అప్పుడు, అంతకన్నా ఇంకెట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.